మీరు బహుశా వినే ఉంటారు. ఒక పేదరికంలో ఉన్న స్త్రీ తన చివరి భోజనాన్ని వండుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆమెకు ఒక మాట చెప్పబడింది. ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది దేవుని అపరిమితమైన శక్తి మరియు ఆయన సంరక్షణపై పూర్తి విశ్వాసం యొక్క సత్యం. ఈ 3 విషయాల గురించి ఆలోచిద్దాం. 1. చివరి ఆశలో దేవుని వాగ్దానం, ద ప్రామిస్ ఇన్ ద లాస్ట్ హోప్. ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఊహించండి. ఆమె జీవితంలో ఉన్నదల్లా ఒక పిడికెడు పిండి, కొద్దిపాటి నూనె. అంటే రేపటికి ఏమీ లేదు. ఇక ఆశ లేదు, మరణమే తరువాయి అనుకునే స్థితి. సరిగ్గా ఆ నిస్సహాయ స్థితిలోనే ఆమెకా మాట వచ్చింది. ఇది మన జీవితంలో కూడా అంతే. మన సొంత బలం, మన బ్యాంకు ఖాతా, మనకున్న వనరులు సరిపోవు అని మనకు అనిపించినప్పుడు, మనం చివరికి వచ్చేశాం అని అనుకున్నప్పుడే ఆకాశం నుండి ఒక స్వరం వినిపిస్తుంది. భయపడకు, నేను ఉన్నాను. ఆ పిండి, ఆ నూనె తక్కువ కాదు అని చెప్పడంలో మన అవసరాన్ని దేవుడు తీరుస్తాడు అనే గట్టి వాగ్దానముంది. 2. విశ్వాసంతో కూడిన చర్య, యాక్షన్ ఇన్ ఫేత్. ఆ స్త్రీ ఆ మాటని వినగానే నమ్మింది. ఆమె తర్కించలేదు. నాకు నా చివరి భోజనం అవసరం, ఈ మాటలు ఎలా నిజమవుతాయి అని ఆలోచించలేదు. ఆమె విశ్వాసంతో విధేయత చూపింది. ఈ అద్భుతం ఎప్పుడు మొదలైంది? ఆమె తన తొట్టిలోని పిండిని ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు. మనం కూడా అంతే. మనకున్న కొద్దిపాటి వనరులను, కొద్దిపాటి జ్ఞానాన్ని, కొద్దిపాటి బలాన్ని దేవుని వాగ్దానంపై నమ్మకంతో ఇతరులకు ఇవ్వడానికి, దేవుని సేవ చేయడానికి ఉపయోగించినప్పుడే ఆ తరగని అద్భుతం మన జీవితంలో మొదలవుతుంది. మీరు ఇచ్చే కొద్ది భాగమే దేవుని చేతిలో ఎన్నటికీ అయిపోని దీవెనగా మారుతుంది. 3. నిరంతరమైన పోషణ, ది అన్ఎండింగ్ సస్టెనెన్స్. తక్కువ కాదు, అయిపోదు అనే మాటలు ఎంత శక్తివంతమైనవి. ఇది ఒక్కరోజుకి జరిగిన అద్భుతం కాదు, ఇది ఒక నిరంతరమైన పోషణ. ఈ మాట దేవుని స్వభావం గురించి చెబుతోంది. ఆయన ఇప్పుడే కాదు, రేపు, ఆ తర్వాత కూడా మనల్ని పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన దయగల చూపు మన మీద నుండి ఎన్నటికీ తొలగిపోదు. మనకు అన్నీ ఉన్నా, ఏమీ లేకపోయినా ఆయన మన జీవితంలో తరగని నూనె, తక్కువ కాని పిండిలాంటివాడు. ముగింపు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో మీరు ఏ సవాళ్లను ఎదుర్కొంటున్నా, మీ తొట్టిలో పిండి, మీ బుడ్డిలో నూనె కొంచెమే ఉన్నట్లు అనిపించినా, ఈరోజు ఈ సత్యాన్ని గట్టిగా నమ్మండి. దేవుడు అద్భుతాలు చేయగలడు. ఆయన సంరక్షణ ఎన్నటికీ అంతం కాదు. మీ జీవితంలో ఆయనపై విశ్వాసం ఉంచండి. ఆయన వాగ్దానంపై నమ్మండి. అప్పుడు మీ జీవితంలో ఉన్న కొద్ది భాగం కూడా దేవుని దీవెనతో నిరంతర అద్భుతంగా మారుతుంది. ధైర్యం